హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. సో రైట్ నౌ మనమైతే ధూల్పేట్కి వచ్చేసినాం. ఆల్రెడీ లైవ్ వీడియో పోస్ట్ చేసిన సేమ్ లొకేషన్ది వీడియో లైవ్ లొకేషన్ డీటెయిల్స్ అంటే బ్రోతో మాట్లాడినవి కూడా లైవ్ పెట్టేసిన. ఆల్మోస్ట్ ఒక 9 minutes వీడియో అయితే ఉంది. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా తీసుకుంటా, కొంచెం డీటెయిల్గా. అంటే మనకి కొంచెం క్లోజప్ షాట్స్ లైవ్లో నేను క్లోజప్ షాట్స్ తీసుకోలేకపోయినా, బట్ ఇక్కడనైతే ఇప్పుడు కొంచెం ఈ వీడియోలో మీకు క్లోజప్ షాట్స్ అండ్ ఆ ఫొటోస్ కూడా నేను ఒక విగ్రహాన్ని చూపించేటప్పుడు అది మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది కూడా నేను ఆ అవుట్పుట్ కూడా నేను చూపిస్తాను మీకు. ఫొటోస్ కూడా నేను అటాచ్ చేస్తున్నాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో ఆల్మోస్ట్ మనకి 13 feet హైట్ అండ్ మనకి కంప్లీట్లీ ముంబై స్టైల్ సోలాపూర్ మోడల్ గణేష్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే లొకేషన్ లాస్ట్ ఇయర్ అండ్ ప్రతిసారి నేను ధూల్పేట్లో స్టార్ట్ చేస్తే ఈడికెళ్ళే స్టార్ట్ చేస్తాను. ఏంటి అంటే మనకి జాలీ హనుమాన్ పోలీస్ క్వార్టర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడనే ఈ షెడ్ అయితే ఉంటుంది. నేను బయట కూడా ఒకసారి లొకేషన్ చూపించేస్తా. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్లో అయితే పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో గోయింగ్ బ్యాక్ టు మన గణపతి పప్పకి అయితే ఒకసారి కవర్ చేసుకుంటా. సో స్టే ట్యూన్. సో లొకేషన్ చెప్పిన కదా, జాలీ హనుమాన్ మన ఎట్లా అంటే అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ రోడ్ అనమాట. సో అటు నుంచి వచ్చేటప్పుడు కరెక్ట్ పోలీస్ క్వార్టర్స్ ఫస్ట్ మనకి స్టార్టింగ్ అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్కి పోతే మనకి ఏదంటే సుందర్ కళాకారు, సారీ రైట్కి పోతే సుందర్ కళాకారు వస్తుంది. ఇదే షెడ్ మనం ఇప్పుడు వీడియో తీసింది కూడా. సో మనకి డిజైన్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. అండ్ వినాయకుడు మనకు ఆల్మోస్ట్ 13 feet హైట్ అయితే ఉంది. అండ్ కంప్లీట్గా ఫినిషింగ్ అయిపోయింది. కలర్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తారంట. అండ్ వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా. సో మనకి కింద బేస్ స్టాండ్ వచ్చింది అండ్ అక్కడ స్టాండ్ ఉంది. అండ్ వినాయకుడు కూర్చొని ఉన్నాడు. మనకి ఫ్రేమ్లో కూడా మనకి యాక్చువల్లీ ఫ్రేమ్ చూస్తే కూడా చాలా బాగుంది, మనకి మస్తు ఉంది. నేను ఈ ఫోటో కూడా నేను సపరేట్గా అటాచ్ చేస్తాను. సో చూస్తుండని నేను ఇంకొంచెం ఫోన్ పక్కన పెట్టేసి జస్ట్ వినాయకుడిని కవర్ చేస్తాను డీటెయిల్డ్గా. ప్రతి సంవత్సరం మనము ధూల్పేట నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. సో సేమ్ లొకేషన్ నుంచి ఈ ఇయర్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. సో కింద వచ్చేసి మనకి కంప్లీట్గా క్లాతింగ్ వస్తుంది అండ్ చేతుల షాల్వా కూడా ఉంటుంది. అండ్ మనకి ఇంకొకటి వచ్చేసి ఈ విగ్రహం అన్నమాట, కనిపిస్తుందా? సో మనకి ఫేస్లో కూడా చాలా మంచి కళ ఉంది. అండ్ చేతిలో త్రిశూలం అండ్ రుద్రాక్ష అండ్ కింద వచ్చేసి క్లాత్ వర్క్. సో వినాయకుడు వచ్చేసి ఇక్కడ మనకి డిజైన్ చూస్తున్నారు. సో చేతిలో మనకి త్రిశూలం వస్తుందని చెప్పిన కదా. సో అక్కడ మనకి త్రిశూలం చేతిలో వస్తుంది అండ్ వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ లైక్ సేమ్ యాజ్ ఇస్ సేమ్ డిజైన్ చెప్పిన కదా, ఈ డిజైన్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి వినాయకుడికి అంటే పైన వచ్చేసి కిరీటం పక్కన మనకి నెమలిక, దాని బ్యాక్ సైడ్లో మనకి ఆదిశేషుడు కూడా ఉన్నాడు. సో ఆ అవతారంలో మనకి కంప్లీట్ సేమ్ కొంచెం ఈ డిజైన్లో మనకి 13 feet హైట్. ప్రైజింగ్ అయితే ఇప్పుడు ఏం డీటెయిల్స్ షేర్ చేయట్లేదు. అండ్ చేతిలో మాత్రం మోమ్ పెట్టుకొని ఉన్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో మంచి బ్లూ కలర్ ఫ్రేమ్ అండ్ గద్దె మీద కూర్చొని ఉన్నాడు. బాగుంది కలర్ అండ్ కాంబినేషన్. సో బాగుంది మన విగ్రహం అయితే. ఆల్మోస్ట్ 13 feet హైట్ అండ్ ఈసారి కంప్లీట్గా సోలాపూర్ మోడల్స్ అన్నమాట. సో లిటరల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా లైక్ కృష్ణుడు సుదర్శన చక్రం తిప్పుతున్నట్టు అసలు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఫైనల్గా మనకి అవుట్పుట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ వినాయకుడి విగ్రహం అయితే ఇది అనమాట. సో ఇంకా వర్క్ నడుస్తుంది దానికి. ఈ విగ్రహానికి మనకి చాలా ఎఫర్ట్స్ అయితే పడతాయి అండ్ ప్రైజింగ్ కూడా మనకి అదే ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉంటుంది. కానీ చాలా బాగుంది మనకి డిజైన్ అయితే. సో విఠల్ భగవాన్. సో మనకి వెనకాల వచ్చేసి ఇండియా మ్యాప్ వస్తుంది. అండ్ కొంచెం వినాయకుడు కూర్చునే అవతారం కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. బాగుంది, చాలా యూనిక్గా కనిపిస్తుంది మనకి. ఇంకా వర్క్ అయితే ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి ఇంకా చేసేటివి. ఇంకా ఈ విగ్రహం మనకి వచ్చేటివి ఉంది, ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే మనకి
ఆల్మోస్ట్ ఈ అవతారం సేమ్ టు సేమ్ అవతారం మనకి అంటే ఇట్లా వస్తుంది అనమాట. ఫేస్ కట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఈ డిజైన్ మనకి ఈ విగ్రహం మనకి అట్లా తయారవుతుంది అనమాట. బాగున్నాయి డిజైన్స్. When you want to